2 మంత్స్ బ్యాకు ఊరికే చాలా టయర్డ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. 3 ఫ్లోర్స్ కూడా స్టేజ్ ఎక్కలేకపోతుండే. అండ్ మూడ్ స్వింగ్స్ అయితే చాలా డిస్టర్బ్ చేశాయి. నేను అనుకునేదాన్ని నేను చాలా లేజీగా ఉన్నాను. నా ప్రొక్రాస్టినేషన్ ఇవన్నీ నాకు ఉండటం వల్ల ఇలా అనిపిస్తుంది అని. దాని తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి చూపిస్తే బ్లడ్ టెస్ట్ చేశాక తెలిసింది ఏంటి అంటే నాకు విటమిన్ బి అండ్ విటమిన్ డి అనేది చాలా తక్కువుంది. మీకు పైన పిక్చర్ యాడ్ చేశాను చూడండి. ఉండాల్సిన లెవెల్స్ కన్నా చాలా తక్కువ ఉండటం వల్ల నాకు ఈ సింప్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అప్పటినుంచి నన్ను నేను లేజీగా ఉన్నాను అని బ్లేమ్ చేసుకోవటం మానేసి, ఇదొక మెడికల్ కండిషన్ అనేది యాక్సెప్ట్ చేసి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాల్సిన మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. డాక్టర్ నాకు సప్లిమెంట్స్ సజెస్ట్ చేశారు. సప్లిమెంట్స్ స్టార్ట్ చేయకన్నా ముందు ఏదైనా న్యాచురల్ వే ఉందా అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. 1 మంత్ రీసెర్చ్ తర్వాత నాకు ఒక 4 ఇంగ్రీడియెంట్స్ న్యాచురల్‌గా విటమిన్ బిని ఇంప్రూవ్ చేస్తుంది అని తెలిసాయి. అవే ఇక్కడ చూపిస్తున్నా. ఇవన్నీ నా డైట్‌లో రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకుంటూ విటమిన్ డి కోసం సన్‌లైట్‌లో రెగ్యులర్‌గా ఎక్స్‌పోజ్ అవుతున్నాను. వీటితో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం రెగ్యులర్‌గా జిమ్ ఆర్ యోగా అండ్ మెడిటేషన్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ నా ఎనర్జీ లెవెల్స్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనే చెప్పాలి. నేను ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిచ్చాక నా రిజల్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. స్టాట్స్ ప్రకారం కూడా 10 ఔట్ ఆఫ్ 8 పీపుల్‌కి విటమిన్ డెఫిషియన్సీ ఉంటున్నాయి. మీకు ఇలాంటి సింప్టమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయకుండా ఒకసారి టెస్ట్ చేయించుకోండి.